ఇది దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 3000 కోట్ల కుంభకోణం ఇది చిత్రపురి హౌసింగ్ సొసైటీ. మనం దాదాపు ఇక్కడ 3-4 వీడియోలు చేసినాం దీని మీద. వాళ్ళు చేసిన ధర్నాలని మనం ప్రధానంగా ఫోకస్ చేసినాం లాస్ట్ 1 year 2 years కాలం నుంచి. ఎలక్షన్స్కి ముందు చాలా దీని మీద పెద్ద ఎత్తున కొట్లాడినాం. ఇంకా పాపం అందులో కొంతమంది కొట్లాడుతున్నారు. కస్తూరి శ్రీనివాస లాంటి వాళ్ళు, భద్రా లాంటి వాళ్ళు దీని మీద చాలా ఫోకస్డ్గా కొట్లాడుతున్నారు. మొత్తం దొంగలు పడ్డారు అందులో. ఇది 1950sలో చెన్నైలో ఉన్నటువంటి సినిమా రంగం హైదరాబాద్కి తీసుకురావడం కోసము, ఇక్కడ ఉన్న సినిమా కార్మికుల కోసము ఈ ఎన్నో ఎకరాలు ఉంటుంది, అది మర్చిపోయినా నేను కూడా, ఆ భూమిని సినిమా ఇండస్ట్రీ కోసం కేటాయించారు. దాంట్లో వీళ్ళు లోన్లు తీసుకొని అందులో ఆ ప్లాట్లు కట్టుకోవడానికి నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరికి ఇవ్వాలా? ప్యూర్లీ సినిమా కార్మికులకు మాత్రమే చెందాలి. ఇందులో ఎవరెవరు ఉన్నారు? రాజకీయ నాయకులు, ఎన్ఆర్ఐలు, అడ్వకేట్లు, పోలీస్ ఆఫీసర్లు, న్యూస్ యాంకర్లు, మొత్తం అంతా అనర్హులకి ఇందులో కేటాయించారు. ఎట్లా? మొత్తం డబ్బులు తీసుకొని. ఇలా ఈయన ఓనర్ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు, వల్లభనేని అనిల్ కుమార్ అని. ఇక ఆయన మొత్తం ఆయన కనుసన్నలో జరిగింది వ్యవహారం అంతా. మరి తోపు హీరోలు ఉన్నారండి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున. మరి మొత్తవర్లంతా ఎటువైరు? నీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యను నువ్వు పరిష్కరించుకోలేకపోతున్నారు కదా.